హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అండ్ అట్లీస్ట్ మీకు 30 to 40% రెజనేట్ అయితే కనుక ఇది మీ వీడియో అనుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ఒకవేళ మీకు 30% కూడా రెజనేట్ అవ్వట్లేదు అనుకుంటే ఇది మీ స్టోరీ కాదు. మీరు ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో మీ అందరికీ కూడా వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి. జస్ట్ కీప్ వాచింగ్. సో ఇంకొచ్చేసి మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ what are the current feelings of my collective partners. Collective partners feelings upon the universe. Please connect the energies. Collective partners feelings upon the universe. Judgment. Chariot. And the star. Okay. Bottom of the deck is the moon. Okay. సో ఇక్కడ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే తను ఏదో ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ ఆ డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. తను తన లైఫ్లో ఒక ఒక కైండ్ ఆఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా, అంటే మీరుంటే తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. తను అనుకున్న కైండ్ ఆఫ్ పనులు కానివ్వండి, అనుకున్న థింగ్స్, హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్ మీరుంటే తనకి ఫుల్ఫిల్ అవుతాయి అని మీకు చెప్పాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లా చూస్తున్నారు. లైక్ ఒక స్టార్ మనకి స్కైలో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అలా చూస్తున్నారు, అలా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అనమాట. సో తను మీ దగ్గరికి వచ్చి తన డెసిషన్ని మీకు చెప్పాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే తను రెండిటి మీద జగులవుతున్నారనమాట. అంటే కాసేపు ఏమో మీ దగ్గరికి రావాలి, తన ఇష్టాన్ని మీకు చెప్పాలి, తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ ఇంకా కాసేపేమో నో, 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 నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళను. వెళ్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని ఇంకొకసారి ఆలోచిస్తున్నారు. బికాస్ ద మూన్ ఎనర్జీ, మూన్ ఇస్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ రివీల్ అవుతాయేమో అనే భయం ఉంది తనకి. ఒకవేళ మీకు తనకి మనకు ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి మీరు సపరేట్ అయి ఉంటే, ఏదైనా ట్రూత్ మీకు తెలియకపోయి ఉంటే ఈ పర్సన్ గురించి, అవి ఎక్కడ బయటకు వచ్చేస్తాయో అన్న భయం కూడా తనకుంది. అండ్ ఆల్సో తను ఏంటి అంటే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ని. బట్ 2 విషయాల్లో తను అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అనే ఒక కన్‌ఫ్యూజన్ జోన్‌లో అయితే ఉన్నారు. బట్ తనకి మోర్ ఓవర్ ఒక డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. ఆహ్, తను తను తీసుకున్న డెసిషన్‌ని మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నారు. సో చూద్దాం మరి అసలు ఆ డెసిషన్ ఏంటో, పాజిటివా లేకపోతే నెగెటివా? అసలు తన ఇంటెన్షన్స్ ఏంటి మీ పైన అనేది చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్ అబౌట్ మై కలెక్టివ్. తను ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్, చెప్పండి యూనివర్స్. వాట్ ఆర్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్. 10 of Wands, 8 of Wands, 9 of Swords, and the moon. See, again the moon.
ఈ పర్సన్‌కి మీకు సంవాట్ ఏదో కైండ్ ఆఫ్ సీక్రెట్స్ ఉన్నాయి. సో, ఆ సీక్రెట్స్ ఎక్కడ రివీల్ అవ్వబోతాయో అనే భయాలు తనకున్నాయి. అండ్ ఆల్సో మూన్ ఈస్ నథింగ్ బట్ లైక్ కైండ్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీ. సో, తను హీల్ అవ్వాలి అని కూడా అనుకుంటున్నారు. అంటే ఎలా అంటే తన మనసు ఒకటి చెప్తే, తన హార్ట్ ఇంకొకటి చెప్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో తనున్నారు. చాలా చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారు. అంటే తనకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక పర్సన్‌ని బ్లైండ్ ఫోల్డ్ చేస్తే, తన కళ్ళకి గంతలు కట్టేస్తే ఎంత చీకటిగా అనిపిస్తుందో, ఈ పర్సన్‌కి అంత చీకటిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఒకవేళ డెసిషన్ తీసుకొని మీ దగ్గరకొచ్చి తను కమ్యూనికేట్ చేసి మీకేదైనా చెప్తే, మీ రియాక్షన్ ఎలా ఉంటది అనేది తను చాలా చాలా జగుల్ అవుతున్నారనమాట. బికాజ్ పాస్ట్‌లో మీ ఇద్దరికి ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యుండి తన సైడ్ మిస్టేక్ ఉండుంటే గనక ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఒక సెకండ్ ఛాన్స్ అడగాలన్నా, లేకపోతే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని ఒక పాజిటివ్ గ్రోత్‌కి తీసుకెళ్దాము అని అడగాలన్నా ఈ పర్సన్‌కి అంత ధైర్యం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ధైర్యం తెచ్చుకొని వచ్చినా కూడా మీరెలా రియాక్ట్ అవుతారు అనే భయాలు తనకి ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ అది తనకి చాలా చాలా బర్డెన్ ఇస్తుందనమాట. అంటే కమ్యూనికేట్ చేయాలని ఒక సైడ్ ఉంది. బట్ ఒక సైడ్ కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒక సైడ్ బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ డెసిషన్ తీసుకోవాలనైతే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ డెసిషన్ తీసుకొని ముందుకొస్తే మీరెలా రిసీవ్ చేసుకుంటారో అండ్ ఇప్పటి వరకు ఏదైతే సీక్రెట్స్ కానీ, ఏదైతే డిస్టర్బెన్సెస్ కానీ మీ మధ్య ఉన్నాయో అవన్నీ బయటకొచ్చేస్తాయేమో. ఆ సీక్రెట్స్ కానీ, ఆ ట్రూత్స్ కానీ అని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ జోన్‌లో ఉన్నారు యాక్చువల్లీ మీ పర్సన్ చెప్పాలి అంటే. అంటే సాడ్ ఎనర్జీలో చాలా సాడ్ థింకింగ్ ప్రాసెస్‌లో చాలా డిప్రెసివ్‌గా చాలా ఉన్నారు. అంటే ఈ పర్సన్‌కి ఎక్కువ హీలింగ్ కావాలి. చాలా హీల్ అవ్వాలి ఈ పర్సను. సో, ఆ హీలింగ్ జోన్‌లో ఉంటూనే ఏంటంటే ఈ పర్సను లిటరల్లీ చాలా చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు. తనకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బికాజ్ తనకి ఏ వే కనపడట్లేదు. ఒక డెసిషన్ తీసుకోవాలి అనైతే ఖచ్చితంగా ఉంది. మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలనైతే ఖచ్చితంగా ఉంది. మిమ్మల్ని ఒక స్టార్ లాగా అయితే డెఫినిట్‌గా చూస్తున్నారు. బట్ ఒకవేళ ఒక పాజిటివ్ వేలో ఆలోచించి తను ముందుకొస్తే, పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందా లేదా అనేది తనకర్థం కావట్లేదు. అక్కడ తను చాలా చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఫీల్ అవుతున్నారు. అసలు నేను స్టెప్ తీసుకొని వెళ్ళడం కరెక్టేనా? కాదా? అని ఒకటికి 2 సార్లు ఆలోచించి చాలా డిప్రెసివ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక కమ్యూనికేట్ చేసి, ఒక స్టెప్ ముందుకేసి, ఒక జడ్జ్‌మెంట్ లైక్ ఒక డెసిషన్ తీసుకొని ఈ పర్సన్ దగ్గరికొస్తే, వాట్ ఇఫ్ ఆ పర్సన్ మళ్ళీ నెగెటివ్‌గా నన్ను తీసుకుంటే ఎలాగా? మళ్ళీ అంటే ఈ సిట్యుయేషన్ ఇంకా ఇంకా నెగెటివ్‌గా కన్వర్ట్ అయితే ఎలాగా? అనే ఆలోచనలోనే తనున్నారు. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఒక స్టెబుల్ మైండ్‌సెట్‌తో లేరనమాట ఇప్పుడు. బికాజ్ ఈ పర్సన్‌కి 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. అంటే ఒక సైడ్ పాజిటివ్ ఉంది. ఒక సైడ్ నెగెటివ్ ఉంది. సో, పాజిటివ్ సైడ్ ఎళ్తే ఎలా ఉంటది? నెగెటివ్ సైడ్ ఎళ్తే ఎలా ఉంటది? అనే ఒక కన్‌ఫ్యూజన్ జోన్‌లో ఉన్నారనమాట. బికాజ్ ఈ పర్సన్‌కి ఒక క్లారిటీ లేదు. వితౌట్ క్లారిటీ ఒకవేళ ముందుకొస్తే ఇదేమైనా బ్యాక్ ఫైర్ అవుతదేమో అనే భయాలెక్కువగా ఉన్నాయి. తను పాజిటివ్‌గా ఎంత ఆలోచిస్తున్నారో, దానికన్నా ఎక్కువగా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారనమాట. అందుకే తను ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. బట్ డెసిషన్ తీసుకోవాలనైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు. తీసుకొని మీ దగ్గరికి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే, లైక్ డిఫరెంట్ సిటీస్‌లో, డిఫరెంట్ స్టేట్స్‌లో ఉంటే గనుక, మీ దగ్గరికి ట్రావెల్ చేసి మరీ రావాలి. మంచి కమ్యూనికేట్ చేయాలి అనైతే డెఫినెట్‌గా అనుకుంటున్నారు. బట్ ఈ నెగెటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అది తనకి చాలా చాలా బర్డెన్ ఇస్తుంది. దానివల్ల చాలా డిప్రెషన్‌లోకెళ్తున్నారు ఆ పర్సన్. చాలా సాడ్ ఎనర్జీలోకెళ్ళిపోతున్నారు. అందుకని హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ మిమ్మల్ని ఒక స్టార్ పొజిషన్‌లో తను చూస్తున్నారు కాబట్టి, తన హ్యాపీనెస్ మీతో ఉంది అని తనకు తెలుసు కాబట్టి తనకెక్కడో ఆ భయాలున్నాయన్నమాట. అంటే మీరు మళ్ళీ తనని రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరా? ఇఫ్ ఇన్ కేస్ రిసీవ్ చేసుకున్నా కూడా ఇది పాజిటివ్‌గా ముందుకెళ్తుందా? ఎళ్ళదా? అనే కొన్ని భయాలున్నాయి. బట్ తనకైతే మీ దగ్గరకొచ్చి కమ్యూనికేట్ చేసి ఆహ్, ఒక ఫార్వర్డ్ మూవ్‌మెంట్ తీసుకోవాలి అనైతే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సక్సెస్ చేయాలనైతే తనకుంది. బట్
ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేదైతే అర్థం కావట్లేదు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా డిప్రెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, తన ఇంటెన్షన్స్ వచ్చేసి పాజిటివ్‌గా ఉన్నా కూడా చాలా నెగెటివ్ ఎనర్జీస్‌లో తను ఉంటున్నారనమాట. అండ్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎలా ఈ సిట్యుయేషన్‌ని ఒక ఒక పాజిటివ్ వేలోకి తీసుకెళ్ళాలి అనే ఒక థింకింగ్ ప్రాసెస్‌లోనే ఉన్నారనమాట. సో, ఇంకొక డెసిషన్ తీసుకోవాలి అనే మైండ్ సెట్ ఉన్నా గూడా, అది క్లారిటీగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో, ఇదొచ్చేసి తన ఇంటెన్షన్స్ అనమాట. మరి చూద్దాం అసలు తనేమైనా యాక్షన్ తీసుకుంటారా? లేదా? అని చెప్పి. సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, ఇస్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్? విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్? యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. పర్సన్ యాక్షన్ తీసుకుంటారా? Page of Wands, Five of Swords, Knight of Swords. ఓకే. అండ్ 5 ఆఫ్ తనకి పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యల ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో వాటిని తలుచుకొని తను ఒక స్టెప్ తీసుకోవాలన్నా కూడా తనకి చాలా 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 బర్డెన్‌గా ఉందనమాట. అంటే తనకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా డిప్రెసివ్‌గా, చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారు. బట్ ఒక యాక్షన్ అయితే తీసుకోవాలని ఖచ్చితంగా ఉంది. బికాజ్ తనకేంటంటే ఒక చిన్న యాక్షన్ నేను తీసుకుంటే ఇది ఇంకొక వేలో కన్వర్ట్ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే 50-50 ఛాన్సెస్ అనమాట. తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తారా అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అంటే ఎలా అంటే ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్ కమ్యూనికేట్ చేస్తారనమాట. ఇంకేం ఆలోచించరు. ముందు వెనక ఏం ఆలోచించరు. అలా ఆలోచించకుండా ఒకవేళ కమ్యూనికేట్ చేస్తే ఫాస్ట్‌గా వచ్చేసి మీకు కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో, లేకపోతే డైరెక్ట్‌గా వచ్చి మీట్ అవ్వడం అలాంటివి చేస్తారు. అంటే వితౌట్ ఎనీ ఆహ్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ ప్లానింగ్ అనమాట. అంటే ప్లాన్ ఏం చేయకుండా అంటే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించకుండా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ తనకి మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల, మీ ఇద్దరి మధ్యలో అయిన ఆర్గ్యుమెంట్స్ వల్ల తను చాలా చాలా నెగెటివ్ జోన్‌లోకి వెళ్ళిపోతున్నారనమాట. తనకి ఎంత యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలన్నా కూడా అది తనకి చాలా భారంగా ఉంది. ఎవరో తనని బ్యాక్ స్టాప్ చేసినంత, ఎవరో తనకి చాలా పెయిన్ ఇస్తే ఎంత పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతారో, అంత పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉన్నారనమాట. సో, ఇది తన యాక్షన్ తీసుకునే విషయంలో అయితే 50-50 ఛాన్సెస్. తీసుకునే ఆహ్, ప ఐ మీన్ లైక్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ తను ఒక క్లారిటీ ఆఫ్ మైండ్‌తో కొంచెం పీస్‌ఫుల్‌గా ఆలోచించి తన మీ దగ్గరకొస్తే గనుక డెఫినెట్‌గా యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్పోర్ట్స్ ఎనర్జీ ఉంది. అండ్ ఆల్సో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయన్నమాట. సో, తను ఒకవేళ వస్తే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో, మళ్ళీ నెగెటివ్‌గా అంటే తన వే ఆఫ్ థింకింగ్ ప్రాసెసే తనని కిల్ చేస్తుందన్నమాట. అంటే ఒక స్టెప్ తీసుకొని ముందుకొచ్చి చూద్దాము అన్న దానికన్నా గూడా, ఒకవేళ వస్తే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో అని కూడా తను ఆలోచిస్తున్నారు. బట్ తనకైతే డెఫినిట్‌గా యాక్షన్ తీసుకోవాలని ఉంది. తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బికాజ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే గనుక వెరీ ఫాస్ట్‌గా అండ్ మీరసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయరు. అంత ఫాస్ట్‌గా వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం తన థింకింగ్ ప్రాసెస్‌లోనే తను కమ్యూనికేషన్ అనేది ఆపేసే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, అందుకే ఇక్కడ 50-50 ఛాన్సెస్. అసలు తను యాక్షన్ తీసుకుంటారా? లేదా? అనే దాంట్లో 50-50 ఛాన్సెస్ అనమాట. అసలు చూద్దాం మరి ఈ తన యాక్షన్ తీసుకోకపోవడానికి ఏంటి? ఈ సిట్యుయేషన్‌లో ఆబ్స్టాకిల్ అని చెప్పి అసలు ఆబ్స్టాకిల్ ఏంటి? లైక్ ఆహ్, కారణం ఏంటి? రీజన్ ఏంటి? తను ఎందుకు తీసుకోలేకపోతున్నారని చూద్దాం. ఇక్కడైతే మనకు ఆల్రెడీ రీజన్ అర్థమైంది. లైక్ మీ మధ్యలో అయిన డిస్టర్బెన్సెస్ వల్ల అవన్నీ మళ్ళీ ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనే ఒక సాడ్ ఎనర్జీతో తను ఆలోచిస్తున్నారు అని చెప్పైతే అర్థమైంది. బట్ చూద్దాం ఇంకా అసలు ఇంకేమైనా ప్రాపర్ ఆబ్స్టకిల్ ఉందా అనేది చూద్దాం. ఓకేనా? Universe, please tell me what is the obstacle for this situation? What is the obstacle, universe? ఈ పర్సన్ ఆబ్స్టకిల్ ఏంటి?
ఎందుకు పర్సన్ వాట్ ఇస్ ద ఆబ్స్టకల్ యూనివర్స్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి చెప్పండి. 3 of Pentacles, the Tower, and Justice, and 6 of Cups. ఓకే, ఇక్కడ ఆబ్స్టకిల్ ఏంటి అంటే తను ఒక స్టెప్ తీసుకొని వచ్చి మీ దగ్గర కనుక తను ఓపెన్ అప్ అయితే ఇది ఇంకొక నెగెటివ్ దాంట్లోకి దారి తీస్తుందేమో అని తనకి చాలా చాలా భయాలున్నాయి. అండ్ ఆల్సో పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో, ఆ డిస్టర్బెన్సెస్‌ని అన్నిటిని కూడా తను తలుచుకొని చాలా చాలా బాధపడుతున్నారు. చాలా రిగ్రెట్ అవుతున్నారు. అంటే ఒక స్టెప్ ముందుకు తీసుకొని వద్దాము అనే దానికన్నా కూడా పాస్ట్‌లో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని తను రిగ్రెట్ అవ్వడం. బికాజ్ పాస్ట్‌లో ఈ పర్సన్ వల్లే మిస్టేక్స్ అయ్యాయి. అందుకనే ఈ పర్సన్ చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, నా వల్ల ఇంత మిస్టేక్ అయింది, లేకపోతే నేను ఈ పర్సన్ ఇంత పెయిన్ ఈ పర్సన్‌కి ఇచ్చాను అని ఆ పర్సన్ అవన్నీ గుర్తు తెచ్చుకొని అవన్నీ బాధపడుతున్నారనమాట. సో, ఆ డిప్రెసివ్ జోన్‌లో అండ్ ఆ రిగ్రెట్ జోన్‌లో తనున్నారు. బట్ తనకొచ్చి మీతో ఒక రీయూనియన్ చేయాలని ఉంది. బట్ వస్తే హ్మ్, ఈ సిట్యుయేషన్ ఇంకా వర్స్ట్‌గా కన్వర్ట్ అవుతదేమో, ఇంకా చాలా వర్స్ట్ సిట్యుయేషన్స్ వస్తాయేమో, ఇంకా నెగెటివ్‌గా వెళ్తుందేమో అనే భయాలు కూడా తనకున్నాయి. సో, ఒకవేళ తను స్టెప్ తీసుకొనొస్తే తనకు కావాల్సిన జస్టిస్ ఇక్కడ దొరకదేమో అని అనుకుంటున్నారు. అందుకనే తను ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట. సో, ఇక్కడ మెయిన్ ఆబ్స్టకిల్ ఏంటి ఈ సిట్యుయేషన్‌లో అంటే గనక తన ఓవర్ థింకింగ్. ఒకవేళ స్టెప్ తీసుకొనొస్తే ఇంకా వర్స్ట్ అవుతదేమో సిట్యుయేషన్. అంటే మీ సైడ్ నుంచి నెగెటివ్ వైబ్స్ తనకొస్తాయేమో. మీరు సరిగ్గా తనని రిసీవ్ చేసుకోరేమో. సో, తననుకుంటున్న జస్టిస్ తనకి రాదేమో అని చెప్పి ఆ పాస్ట్ ఎనర్జీలోనే ఉంటున్నారనమాట. పాస్ట్‌లో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం, పాస్ట్‌లో ఏదైతే మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో, డిస్టర్బెన్సెస్ వచ్చాయో అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడడం. ఇఫ్ ఇన్‌కేస్ తన తప్పుంది అని తనకి రియలైజేషన్ వచ్చుంటే గనక తను చేసిన మిస్టేక్స్‌ని గుర్తు తెచ్చుకొని బాధపడడం, లైక్ రిగ్రెట్ అవ్వడం అని ఈ జోన్ వల్ల అంటే తను ఒకవేళ స్టెప్ తీసుకొని ముందుకొస్తే డెఫినిట్‌గా తనకొక జస్టిస్ జరగదు అనే ఒక థింకింగ్ ప్రాసెస్ వల్ల తను ముందుకు రాలేకపోతున్నారు. సో, ఇక్కడ అబ్స్టాకిల్ ఏంటి అంటే తను ఒక స్టెప్ తీసుకొని ముందుకొస్తే ఇంకా వర్స్ట్‌గా సిట్యుయేషన్స్ కన్వర్ట్ అవుతాయేమో, జస్టిస్ జరగదేమో, నేను అనుకున్న ఔట్‌కమ్ రాదేమో అని తను ఆలోచిస్తున్నారు. సో, ఇదొచ్చేసి ఈ సిట్యుయేషన్‌కి ఒక ఆబ్స్టకిల్ అనమాట. అందుకే ఈ పర్సన్ ముందుకు రావడానికి 1, 2 సార్లు ఆలోచిస్తున్నారు. అందుకే 50, 50 ఛాన్సెస్ కూడా వచ్చాయన్నమాట. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఆబ్స్టకిల్. సో, ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌లో ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అని. ఓకే. సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ విల్ బి ద ఔట్‌కమ్ ఫర్ దిస్ సిట్యుయేషన్ ఇఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ టేక్స్ ఎనీ యాక్షన్. ఔట్‌కమ్ చెప్పండి యూనివర్స్. పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఔట్‌కమ్ చెప్పండి. ఔట్‌కమ్ ఏంటి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్? 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. 6 ఆఫ్ కప్స్ ఇందాక కూడా వచ్చింది. సో, ఔట్‌కమ్ వచ్చేసి మళ్ళీ సాడ్ ఎనర్జీలో ఉంటారు. సో, ఈ పర్సన్ కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ ఏంటి అంటే పాస్ట్‌లో జరిగినయి ఆలోచిస్తూ, రీఎవాల్యుయేట్ చేస్తూ థింగ్స్‌ని 1కి 2 సార్లు అంటే ఓవర్ థింక్ చేయడము అండ్ ఇంక నా వల్ల కాదు అని చెప్పి దేవుడికి వదిలేయడము. లైక్ లిటరల్లీ దేవుడిని ప్రే చేయడము. లైక్ నువ్వే ఈ సిట్యుయేషన్‌లో ఏమైనా చేంజెస్ చెయ్యి. అంటే తనేం యాక్షన్స్ తీసుకోవడానికి రెడీగా లేరనమాట. అంటే ఏదైతే మీ మీ లైఫ్‌లో జరిగిన మీ రిలేషన్‌షిప్‌లో జరిగిన డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవే తలుచుకొని తనింకా ఏది కూడా కొత్తగా ఆలోచించి కొత్తగా చేద్దాము లేకపోతే ఆహ్, డిఫరెంట్‌గా థింక్ చేద్దాము ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి అని తను ఆలోచించే స్టేజ్‌లో లేరనమాట. అన్నిటిని అవాయిడ్ చేసేస్తున్నారు. తనకి ఏది కావాలి అనేది వదిలేసి
పాస్ట్ గురించి ఆలోచించడము, పాస్ట్ గురించి తలుచుకొని బాధపడడము, రిగ్రెట్ అవ్వడము అండ్ ఒక హీలింగ్ జోన్‌లో ఉన్నారనమాట. ఇంకా నా వల్ల కాదు, నేనేం చేయలేను అని ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి పాజ్ ఇచ్చేసేలా ఉన్నారనమాట. బట్ తనకెక్కడో మీ దగ్గరకొచ్చి సారీ చెప్పాలి అనైతే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ తను అంటే ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే గనక ఒక చిన్న సారీ ఆర్ చిన్న అపాలజీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే కొంతమందికి మాత్రమే ఇదొస్తుంది. కొంతమంది ఆ 50%లో కొంతమంది పర్సన్స్ మీ దగ్గరకొచ్చి ఒక చిన్న అపాలజీ సారీ లాంటిది చెప్పి మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి మాత్రం మోస్ట్‌లీ ఒక 80% పీపుల్‌కి మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకునేలాగైతే కనిపించట్లేదు. వాళ్ళేంటంటే పాస్ట్ ఎనర్జీస్‌లోనే ఉంటారు. పాస్ట్‌లో జరిగిన డిస్టర్బెన్సెస్ గుర్తు తెచ్చుకొని బాధపడడం, డిప్రెషన్ ఫీల్ అవ్వడం, రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఓవర్ థింక్ చేయడము అండ్ ఇంకా నా వల్ల కాదు అని వదిలేయడం ఇదే అనమాట. సో, ఒక 80% పీపుల్‌కి ఇలా ఉంటుంది. ఒక 20% పీపుల్‌కి ఎలా అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ చేయడం, ఒక సారీ ఆర్ ఒక అపాలజీ అలా చెప్పి ఒక చిన్న కమ్యూనికేషన్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకని మనకి తన యాక్షన్స్‌లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంతమంది ఏంటి కమ్యూనికేట్ అవుతారు, కొంతమంది కమ్యూనికేట్ అవ్వరు. బేస్డ్ ఆన్ యువర్ సిట్యుయేషన్, బేస్డ్ ఆన్ యువర్ పర్సన్ ఇంటెన్సిటీ అనమాట. తనకి ఒకవేళ కమ్యూనికేట్ చేయాలి అంటే డైరెక్ట్‌గా, సడెన్‌గా కమ్యూనికేట్ అవుతారని చెప్పాను కదా! సో, అలా సడెన్‌గా కమ్యూనికేట్ అయ్యే పర్సన్స్‌లో ఇలాంటి కైండ్ ఆఫ్ సారీ ఆర్ అపాలజీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, కొంతమందికి ఇది రెజొనేట్ అవుతుంది, కొంతమందికి ఇది రెజొనేట్ అవుతుంది. సో, ఎవరికి ఎంతవరకు రెజొనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. ఓకేనా? సో, అదనమాట ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి ఔట్‌కమ్. ఇంకా చూద్దాము యూనివర్స్ మీకేమైనా గైడెన్స్ ఇస్తుందేమో ఈ సిట్యుయేషన్‌లో. Universe, please tell me what is the guidance for my collectives in this situation or person. సో ఈ సిచ్యువేషన్‌లో ఆర్ ఈ పర్సన్ గురించి ఏదైనా గైడెన్స్ చెప్పండి యూనివర్స్. వాట్ ఈస్ ద గైడెన్స్? ప్లీజ్ టెల్ మీ. 7 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. సో ఒకవేళ మీకు గనక ఏదైనా చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్ నుంచి మీ సిచ్యువేషన్‌లో ఆర్ మీ రిలేషన్‌షిప్‌లో, మీరు ప్రీవియస్‌గా ఈ పర్సన్‌తో ఏదైనా చీటింగ్ ఎనర్జీస్ ఫేస్ చేశారు అనుకుంటే గనక ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఓకే. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్‌లో ఒక చిన్న హోప్‌తో ఉండండి. అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ వచ్చి మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే గనక ఒక చిన్న హోప్‌తో ఉండండి. థింగ్స్ సార్ట్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని యూనివర్స్ గైడెన్స్ చేస్తున్నారు. అంటే లైక్ ప్రీవియస్‌గా మీకు ఈ పర్సన్ ఏమైనా చీట్ చేశారు, లేకపోతే ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు అనుకుంటే గనక కేర్‌ఫుల్. నెక్స్ట్ టైం ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి పాస్ట్‌ని అనలైజ్ చేసి ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా అని క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేయాలన్నమాట. సో అదొచ్చేసి యూనివర్స్ గైడెన్స్. సో మీరు చాలా క్లియర్‌గా ఈ పర్సన్ నాకు ఇంపార్టెంటా కాదా అని ఆలోచించి దాని తర్వాత డెసిషన్ తీసుకోమని యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? సో ఇంకా మనము ఏంజెల్ గైడెన్స్ చూద్దాము. Angels, please tell me what are your guidance for my collective in this situation or person. మీ ఏంజెల్ మెసేజ్ చెప్పండి. ఏంజెల్స్ మీ మెసేజ్ for my collective in this situation. Listen to your intuition. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అదే నమ్మండి. మీ మనసు మీకు ఏం చేయాలి అనుకుంటుందో, లైక్ ఇఫ్ ఈ పర్సన్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ పర్సన్ గురించి ఆలోచించండి. ఈ పర్సన్తో ఒక ఫార్వర్డ్ స్టెప్ వేయండి. లేదు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు అనుకుంటే మీరు ఆలోచించండి ఇంకొకసారి. సో మీ హార్ట్ ఏ చెప్తుందో అదే వినండి. బికాస్ యూనివర్స్ గైడెన్స్ ఇస్ 7 of swords and angel message listen to your intuition. సో ఆల్మోస్ట్ దీస్ ఆర్ సేమ్. సో గైడెన్స్, ఏంజల్ మెసేజ్ రెండు సేమ్ వచ్చాయంటేనే మనకి రీడింగ్ ఎంతలా అక్యురేట్గా వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. యూనివర్స్ ఇస్ టెలింగ్ లైక్ హ్యావ్ క్లారిటీ ఇన్ థాట్స్. లైక్ మీరు తీసుకునే డెసిషన్స్లో మీ సిచ్యువేషన్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి యూనివర్స్ గైడెన్స్. అండ్ అలాగే ఏంజల్ మెసేజ్ కూడా లిసన్ టు యువర్ ఇంట్యూషన్. అంటే మీరు అన్నీ ఆలోచించిన తర్వాతే ఏదైనా స్టెప్ తీసుకోవాలి. సో బోత్ మెసేజెస్ ఆర్ సేమ్. ఓకే.
ఓకే. సో మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో ఒకటికి 2 సార్లు ఆలోచించి అప్పుడు స్టెప్ తీసుకోండి. సో దట్ మీకు పాజిటివ్ అవుట్‌కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్లి విజిట్ చేయండి. ఓకేనా? సో అదనమాట ఈరోజు మన వీడియో. మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్. బై బై అండ్ నమస్తే.